బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ముత్తూట్ ఫైనాన్స్ సిబ్బంది నిర్వాకంపై రచ్చ మీడియాలో వచ్చిన ఎక్స్క్లూజివ్ కథనానికి స్పందన లభించింది. కస్టమర్లకు కుదువ పెట్టిన బంగారం ఇవ్వకుండా తాత్సారం విషయంపై రచ్చ మీడియాలో కథనం వెలువడటంతో హుటాహుటిన తాడేపల్లిగూడెం బ్రాంచ్కు చేరుకున్న రీజనల్ బ్రాంచ్ సిబ్బంది. మెయిన్ బ్రాంచ్ సిబ్బంది ఆదేశాలతో సదరు తాడేపల్లిగూడెం ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్లో రీజనల్ బ్రాంచ్ మేనేజర్ విచారణ జరుగుతుందని తెలుసుకుని అందుబాటులో లేకుండా సెలవు పెట్టి వెళ్లిపోయిన బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్. విచారణ జరిగే సమయంలో ఉండకుండా బ్రాంచ్ మేనేజర్ సెలవు పెట్టి వెళ్లిపోవడంపై విమర్శల వెల్లువ. బాధిత కస్టమర్లను పిలిపించి వెంటనే వారి బంగారం ఇప్పించిన రీజనల్ మేనేజర్ పూర్తి విచారణ జరిపి బాధ్యులైన మేనేజర్ ఇతర సిబ్బందిపై తగు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కస్టమర్ల జీవితాలతో ఆటలాడుతున్న ముత్తూట్ ఫైనాన్స్ తాడేపల్లిగూడెం బ్రాంచ్ మేనేజర్ సిబ్బందిపై తగు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కస్టమర్ల డిమాండ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ముత్తూట్ ఫైనాన్స్ సిబ్బంది నిర్వాకంపై రచ్చ మీడియాలో వచ్చిన ఎక్స్క్లూజివ్ కథనానికి స్పందన లభించింది. కస్టమర్లకు కుదువ పెట్టిన బంగారం ఇవ్వకుండా తాత్సారం విషయంపై రచ్చ మీడియాలో కథనం వెలువడటంతో హుటాహుటిన తాడేపల్లిగూడెం బ్రాంచ్కు చేరుకున్న రీజనల్ బ్రాంచ్ సిబ్బంది. మెయిన్ బ్రాంచ్ సిబ్బంది ఆదేశాలతో సదరు తాడేపల్లిగూడెం ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్లో రీజనల్ బ్రాంచ్ మేనేజర్ విచారణ జరుగుతుందని తెలుసుకుని అందుబాటులో లేకుండా సెలవు పెట్టి వెళ్లిపోయిన బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్. విచారణ జరిగే సమయంలో ఉండకుండా బ్రాంచ్ మేనేజర్ సెలవు పెట్టి వెళ్లిపోవడంపై విమర్శల వెల్లువ. బాధిత కస్టమర్లను పిలిపించి వెంటనే వారి బంగారం ఇప్పించిన రీజనల్ మేనేజర్ పూర్తి విచారణ జరిపి బాధ్యులైన మేనేజర్ ఇతర సిబ్బందిపై తగు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కస్టమర్ల జీవితాలతో ఆటలాడుతున్న ముత్తూట్ ఫైనాన్స్ తాడేపల్లిగూడెం బ్రాంచ్ మేనేజర్ సిబ్బందిపై తగు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కస్టమర్ల డిమాండ్.